హలో సార్. నా పేరు రామకృష్ణ, మా మిస్సెస్ పేరు సుధాదేవి. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ టీసీఎస్. నేను టీసీఎస్లో పనిచేస్తాను. సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. మాకు వినీత గారు మా నైబర్. సో ఆమె స్టేటస్లో ఇవి పెడుతుంటే మా మిస్సెస్ స్టేటస్లో ఇవి చూసి సో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం, ప్లాట్స్ అది చాలా బాగున్నాయి, స్టేటస్ అండి అంటే ఒకసారి విజిట్ చేద్దాం అని చెప్పి లాస్ట్ 2 వీక్స్గా అనుకుంటున్నాము, పాసిబుల్ కాలేదు. ఓకే. సో నిన్న మియాపూర్ ఆఫీస్లో కిషోర్ గారిని, కళ్యాణ్ గారిని కలిసాము, వినీత గారి సాయంతోను. ఇద్దరు మాట్లాడుకున్నాము. తర్వాత వారు చాలా బాగా ఫ్లాట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ గురించి చాలా బాగా మాకు చెప్పారు. దెన్ మేము ఏమనుకున్నామంటే ఒకసారి లైవ్గా వెళ్ళి చూద్దాము అని చెప్పి ఒకసారి మాట్లాడడం జరిగింది. సో కిషోర్ గారు, కళ్యాణ్ గారు కూడా చాలా బాగా టేకింగ్ కేర్ వెరీ మచ్. సో రైట్ ఫ్రమ్ ది ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి సో ది ఫాలో అప్, సో రావడానికి సైట్ విజిట్కి అన్నిటికీ కూడా చూడడానికి చాలా ఫాలో అప్ చేశారు. అండ్ సైట్కి వచ్చిన తర్వాత కూడా మొత్తం అన్ని కూడా ఎంపీ అండ్ ఎలా ఉంది ఏంటి, ఓపెల్ 1 గురించి, క్యాపిటల్ 2 గురించి అన్నిటి గురించి కూడా వివరించి, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ గురించి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఏంటి, మనకి ఫ్యూచర్లో మనకి ఎలా గ్రో అవుతాము ఏంటి అనేది కూడా వారు వివరించడం జరిగింది. వారు చెప్పిన దానికి మేము చూసిన దానికి కూడా ఆల్మోస్ట్ ఎటువంటి డిఫరెన్స్ లేకుండా చాలా బాగా లైవ్ ఎగ్జాంపుల్గా ఉంది. అండ్ దానిలో వీకెండ్ కాటేజెస్ అవి కూడా చూసాము. తర్వాత వెళ్ళి ఇంకా ఫర్దర్ స్టెప్స్ మాట్లాడుకుందామని చెప్పి ఆఫీస్కి రావడం జరిగింది. సో మేము ఒక్క ప్లాట్ బుక్ చేద్దామని చెప్పి వచ్చాము ఓపెల్లోను. బట్ మేము ఇంకా ఓపెల్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అని చెప్పేసి దాంట్లో కమర్షియల్ ప్లాట్ అండ్ క్యాపిటల్లో మేము ఒక ప్లాట్ బుక్ చేయడం జరిగింది. ఈరోజు దానికి అడ్వాన్స్ అండ్ అదర్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా లాంగ్ అసోసియేషన్ జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ మేడం అండ్ కిడ్స్. సార్ మీరు వెంచర్కి వచ్చారు అంటే మీరు ఇంత ముందు కూడా రియల్ ఎస్టేట్ వెంచర్స్ చూస్తున్నారా? రియల్ ఎస్టేట్ చూసాను కానీ నాకు అంత ఇంట్రెస్ట్ గా అనిపించలేదు. సో ప్రత్యేకంగా మీరు వేరే కంపెనీలో వెంచర్స్ చూసిన దానికి జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో మీరు చూసిన వెంచర్స్ లో ప్రత్యేకంగా మీకు ఏమి నచ్చాయి? ఒకటి మెయింటెనెన్స్, ద వే దే మెయింటైనింగ్ సెక్యూరిటీ కానీ, కాంపౌండ్స్ కానీ, వాట్ ఎవర్ దే ప్రామిస్డ్, అంటే ద ప్లాంటేషన్ రిలేటెడ్ కానీ, రోడ్స్ కానీ, అంటే ఎస్పెషల్లీ కరెక్ట్ మా వైఫ్ చెప్పినట్టుగా ఎలక్ట్రిసిటీ కానీ, లైట్స్ కానీ, గ్రీనరీ కానీ. సో అండ్ ఎవ్రీ ప్లాట్ అంటే మార్కింగ్ అది కూడా క్లియర్గా చేసి మనకి ఏ ప్లాట్ కూడా కన్ఫ్యూజన్ లేకుండా అంతా మార్కింగ్ క్లియర్గా ఉంది. మనకి రేపు పొద్దున మనకి కొన్ని నెలల తర్వాత వచ్చినా సరే మన ప్లాట్ మనం ఐడెంటిఫై చేసి విల్ బి ఏబుల్ టు see that. ఓకే సార్. మీరు మనం నిన్న డిస్కస్ చేసాం, మనం నిన్న కలిసారు మీరు. నిన్న కలిసిన తర్వాత ఇవాళ మీరు సైట్ కి వచ్చారు. సో యూ హ్యాడ్ డిఫరెంట్ ఐడియాస్, అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మీకు ఐడియాస్ ఉంటుంది. సో డూ యూ థింక్ మేము ఓపాల్ అనే వెంచర్ లో మేబీ ఒక మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 5 to 10 years వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో మీకు వచ్చే బెనిఫిట్స్, అట్ ద సేమ్ టైం హైవే మీద ఉన్న క్యాపిటల్ 2 వెంచర్ లో ఇన్వెస్ట్ చేస్తే ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఇమీడియట్ గెయిన్స్ వచ్చేట థీమ్ పార్క్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి, రానున్న రోజుల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇలా చేయడానికి మీకు 30 acres యాడ్ అయింది, సాయిబాబా మందిరం కడుతున్నారని చెప్పారు. వై రియలీ కన్విన్స్డ్ అబౌట్ ది మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండ్ ది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్? సో మీరు చెప్పిన తర్వాత కూడా నేను అంటే రకరకాల న్యూస్ ఆర్టికల్స్ చూసి, సో రియల్లీ సో దిస్ ఇస్ ద గ్రోయింగ్ ఏరియా. సో టువర్డ్స్ ది వరంగల్, సో ఇట్ ఈస్ అ గ్రోయింగ్ ఏరియా అండ్ ఫ్యూచర్ పర్స్పెక్టివ్ ఆల్సో ఇట్ విల్ గ్రో. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో అండ్ ఇది గ్రోయింగ్ ఏరియా అని చెప్పి మేము కన్విన్స్ అయ్యాము. ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఇండివిజువల్ ప్లాట్ తీసుకునే కన్నా సో రోడ్ సైడ్ ఫేసింగ్ అయ్యే కమర్షియల్ ఫ్లాట్ మనకి గ్రోత్ పర్స్పెక్టివ్ లో కొంచెం ఫాస్ట్ పర్స్పెక్టివ్ గా ఉంటుందని చెప్పేసి, సో పిల్లల ఎడ్యుకేషన్ కానీ, పిల్లల ఫ్యూచర్ పర్స్పెక్టివ్ లో మనకి యూజ్ అవుతుందని చెప్పి, సో దానికని దాంట్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి, సో యాజ్ దే రైట్లీ సజెస్టెడ్ దానికి కొంచెం డిస్కస్ చేసిన తర్వాత కమర్షియల్ ప్లాట్ తీసుకున్నాం. అలాగే క్యాపిటల్స్ లో కూడా సో ఇనీషియల్ గా మేము అంటే ద పర్స్పెక్టివ్స్ అవి చూసిన తర్వాత మా పాప నెక్స్ట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అది బాగా యూజ్ అవుతుంది అనిపించింది. సో విత్ ఇన్ 4-5 years స్పాన్ లో దట్ ఏరియా విల్ గ్రో ఫాస్టర్. సో అందుకని చెప్పేసి నేను దాంట్లో కూడా ప్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది. వండర్ఫుల్ సార్. ఓపెన్ ప్లాట్ అప్రిసియేషన్, ఎక్స్టర్నల్ అప్రిసియేషన్, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ అయితే అప్రిసియేషన్ వస్తుంది అనేది మీకు బాగా తెలుసు. యువర్ రైట్లీ సేయింగ్ దట్ పొలిటికలీ కూడా చూస్తే లేకపోతే హ్యాపెనింగ్ ప్లేస్ కాబట్టి వరంగల్ హైవే చేశామని. బట్ ఇంటర్నల్ గా చూస్తే మీరు డెవలప్మెంట్స్, గ్రీనరీ, ప్లాంటేషన్ గురించి చెప్పారు. అది కాకుండా ఈ కాటేజ్ మీరు ఏదైతే చూసారో
So cottage also gives you that commercial angle where you can actually stay there as well as you can give it on rent. ఆ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? కమర్షియల్ పర్స్పెక్టివ్ కాన్సెప్ట్ హై రెంటల్ పర్స్పెక్టివ్ కూడా చాలా బాగా ఉంది అది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ యాజ్ ఎ లాంగ్ అసోసియేషన్ అది కూడా ప్లాన్ చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ విచ్ అంటే ఇంకా మిగిలిన వెంచర్స్ ఏది చూడలేదు, జేఎస్ఆర్ గ్రూప్ లో నేను అది చూశాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ విచ్ యు ఆర్ గివింగ్ టు Customers. any of the customers. Great, great. So not only treating as a customers, you are treating them as a one of the future investors as well. Absolutely. Yeah. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ మీ భవిష్యత్తుకు బంగారు నిధి. మరిన్ని వివరాల కొరకు వెంటనే మా మార్కెటింగ్ సిబ్బందిని సంప్రదించండి.